హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఫ్రీక్వెన్సీ, అసలు ఈ ఫ్రీక్వెన్సీ లైక్ బాడీలో మొత్తం అన్ని ఆర్గాన్స్కి ఎలా వర్క్ చేస్తుంది డెప్త్గా అనే విషయాన్ని అయితే మనం ఇంతవరకు తెలుసుకుంటూనే వచ్చాం. అసలు ఇది స్లీప్, అసలు నిద్ర అనే దానికి కూడా ఇది పనిచేస్తుంది అంటారా? ఒకవేళ పని చేస్తే ఎలా పనిచేస్తుంది? ఒకవేళ పని చేసినా అది ఒక ఏజ్ వాళ్ళకి అంటూ ఒక లిమిట్ ఏమైనా ఉందా, లేకుంటే ప్రతి ఒక్కరు ఇది నిద్ర కోసం వాడచ్చు అంటారా? ఒకవేళ వాడితే దీని మీద ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఇట్లాంటి మరెన్నో క్వశ్చన్స్ అయితే జనరల్గా ప్రతి ఒక్కరిలోనూ వస్తూనే ఉంటాయి. సో దీని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ యోగా కోచ్ అండ్ ఫ్రీక్వెన్సీ థెరపిస్ట్ మానసా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అసలు ఈ ఫ్రీక్వెన్సీ ఈ డివైజ్ని యూజ్ చేయడం వల్ల నిద్రకు కూడా అంటే నిద్రలేమి సమస్యలు కూడా పోతాయి అంటారా? ఒకవేళ పోతే మ్యాక్స్ ఈ ఏజ్ వాళ్ళే వాడాలి, ఈ వీళ్ళు వాడకూడదు, ఈ టైంలోనే యూజ్ చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయా? అవును. ఎందుకంటే నిద్ర అనేది మేజర్ లైఫ్ స్టైల్ డిసార్డర్ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరూ అంటే ఒక మీ ఏజ్ నుంచి అనండి, అంటే యూత్ నుంచి అనుకోండి, ఎవరు పగలు పనిచేయట్లేదు కదా, అంతా లేట్ నైట్స్ అయిపోతున్నాయి, లేదా ఓవర్ నైట్ అయిపోతుంది. రాత్రంతా పని చేస్తున్నారు, పగలు పడుకుంటున్నారు. బాడీలో ఒక రిథం దెబ్బతింటుంది. సర్కాడియన్ రిథం అంటాం, అందరికీ తెలిసిన విషయమే. ఈ రిథం అనేది దెబ్బతినేస్తుంది. సో స్లీప్ డిసార్డర్ అనేది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకి మాత్రమే కాకుండా నార్మల్ పీపుల్కి కూడా, ఎవరైతే రెగ్యులర్గా పని చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టైం ఉండట్లేదు. షిఫ్ట్లు ఉంటున్నాయి. కొంతసేపు పగలు అంటారు, కాసేపు రాత్రి అంటారు, లేదా మిడ్ నైట్ వరకు పని చేస్తున్నారు. వీళ్ళు ఇంత పని చేసుకుని 12:00కో 1 గంటకో వచ్చి పడుకుంటే నిద్ర పడుతుంది అనుకుంటున్నారా? లేదు కదా. సో వాళ్ళ స్ట్రెస్ మైండ్లో ఉంటుంది. ఎలాగో బాడీ రిలాక్స్ అవ్వదు వెంటనే. ఎందుకంటే మనకి సూర్యాస్తమం అనేది మనకి ఒక సూచిక, అంటే ఒక క్యూ అంటాం. దాన్ని బట్టి మనం ఈవినింగ్ అయ్యే కొద్దీ బాడీ న్యాచురల్గా డల్ అవ్వాలి, న్యాచురల్గా కంటికి వెలుగు తగ్గాలి. అందుకే గ్యాడ్జెట్స్ చూడొద్దంటాం. సో న్యాచురల్గా లోపల రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి, ఆటోమేటిక్గా నిద్ర పట్టాలి. మీరు రాత్రి 12-1 గంట దాకా పని చేస్తున్నారు, గ్యాడ్జెట్స్ ముందున్నారు, అప్పుడు మీరు సడన్గా వెళ్ళి పడుకుంటే అప్పటికప్పుడు మీకు రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ ఏమి రిలీజ్ అవ్వవు, నిద్ర పట్టదు. సో నెక్స్ట్ డే మళ్ళీ పనికి వెళ్తున్నారు. ఈ స్లీప్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. బాడీకి అవసరమైన శక్తి నిద్రలోంచి రావాలి, ఆ శక్తి రావట్లేదు కదా. సో ఇలాంటి వారికి కూడా మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది యూత్ గురించి మాట్లాడితే, ఎందుకంటే ఒక డిసార్డర్లోకి వెళ్తున్నారు. అట్లీస్ట్ అది కరెక్ట్ కాదు, మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం అనేదే కరెక్ట్. అట్లీస్ట్ కాస్త దాని నెగటివ్ ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు. మనకి స్లీప్ రిలేటెడ్గా రిలాక్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తున్న దారిలో ఆ ప్రోగ్రామ్ పెట్టేసుకున్నారనుకోండి, పొద్దున్నుంచి పడిన స్ట్రెస్ కాస్త రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు పడుకునే ముందు స్లీప్ అనేది పెట్టుకుంటే కాస్త గాఢ నిద్ర పట్టే అవకాశం మీకు ఉంటుంది. అలా పెద్దవాళ్ళు అనుకోండి, చాలా ఒక ఏజ్ వచ్చేసాక వాళ్ళు కష్టపడి పడి పడి ఉంటారు. ఆ ఏజ్ వచ్చాక ఒక్కసారే పని ఉండదు, ఖాళీ అయిపోతుంది, శరీరం కదలదు. సో అప్పుడేమవుతుంది, రోజంతా ఖాళీగా ఉండడంతో నిద్ర పట్టదు. స్లీప్ మోడ్ అనేది పెట్టుకొని పడుకోవచ్చు అన్నారు కదా, లైక్ ఇది పక్కనే పెట్టుకొని పడుకోవాలంటే, లేకుంటే ఎక్కడైనా పెట్టుకొని గ్యాడ్జెట్ పెట్టేసుకుని ఇప్పుడు ప్రోగ్రామ్ ఉందనుకోండి, నేను పెట్టుకుని పడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదా ఒక 2 hours ముందు పెట్టుకుంటే, ఒక 7-8 o'clock పెట్టుకుంటే పెద్దవాళ్ళకి నైట్ పడుకోవడానికి మనకి కంఫర్టబుల్ గా టైం ఉంటుంది. సో ఇందులో రకరకాల, ఇలాగా ప్రతి మనిషి అవసరాన్ని బట్టి రకరకాల ప్రోగ్రామ్స్ ని మనం క్రియేట్ చేసాం. సో ఒకే ప్రోగ్రామ్ అందరికి పనిచేయదు అనుకున్నాం కదా. సో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫీల్ గుడ్ అని ఒకటి ఉంది, తర్వాత బెడ్ రెస్ట్ అని ఒకటి ఉంది, జనరల్ గా స్లీప్ సిస్టమ్ అని ఒకటి ఉంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఎవరికి ఏది సరిపోతుందో మనకి మనం టెస్ట్ చేసుకోవాలి. కొంతమందికి రిలీజ్ అని ఉంటుంది, రిలాక్స్ ఉంటుంది. ఇలాగా మీ మీద మీరు ఏ ప్రోగ్రామ్ అయినా ఇవాళ ఒకటి పెట్టుకున్నారనుకోండి, చెక్ చేయండి, మీకు బాగుంది, రిఫ్రెష్డ్గా ఉంది, హ్యాపీగా ఉందంటే రెగ్యులర్గా అదే కంటిన్యూ చేయండి. సో నెమ్మదిగా ఫ్రీక్వెన్సీ కూడా తగ్గించుకోవచ్చు. కొంతమంది అడుగుతారు, మేడం నాకు ఏదో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం తగ్గిపోయాక డివైస్ నాకు ఎందుకండి, ఇంత ఖర్చు పెట్టో లేకపోతే ఎందుకు నేను వాడుకోవాలి అంటే, ఇది అలాంటిది కాదు. ఇది మనకి మెయింటెనెన్స్. ఇవాళ అన్నం తిన్నారని రేపు మానేయం,
ఇవాళ స్ట్రెస్ ఇవాళ పడ్డామని ఎల్లుండి రాకుండా ఉండదు. స్ట్రెస్ అనేది వస్తూనే ఉంటుంది, దాన్ని దులుపుకోవడం మన పని. సో గ్యాడ్జెట్లో ఎలా మనకి ఉన్నాయంటే ప్రోగ్రామ్స్, రెగ్యులర్గా మనం దీన్ని మన బాడీని మన మైండ్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. సో మైండ్ని కూడా దుమ్ము దులపచ్చు ఈ డివైస్. మీరు ఇది రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా, అంటే రెగ్యులర్ గా ఏదైనా లైక్ ఒక టాబ్లెట్ అయినా సరే డైలీ వాడితే అది మన బాడీకి అలవాటు పడిపోతుంది. సో ఇది కూడా మరి డైలీ యూస్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుంది అంటారా బాడీ మీద? ఉంటుంది. ఇప్పుడు దీర్ఘకాలీన రోగాలు అంటాం, బీపీ లాంటిదో షుగర్ లాంటిదో అనుకోండి, కాస్త రెగ్యులర్ గా వాడుకుంటే కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీకే ఇబ్బంది లేదు, మీకెందుకు రోజు అవసరం లేదు. మీకు ఏ రోజు నిద్ర పట్టలేదో అప్పుడే పెట్టుకోండి, ఏ రోజు కడుపులో ఇబ్బందిగా అనిపించిందో అప్పుడే పెట్టుకోండి. ఇంకా మన పిల్లలకి చెప్పాలంటే ఆడపిల్లలకి PCOS రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మెయింటైన్ చేసే ఇది ఉంది. సో మీకు ఆ టైంకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకోండి, దానికి రిలేటెడ్ గా ముందు వెనక అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటారు. సో అందరూ వాడుకోవచ్చు. ఎవరికైతే దీర్ఘకాలీన రోగాలు ఉండి వాళ్ళు పూర్తిగా తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రెగ్యులర్ గా వాడుకోవాలి. అవసరం లేని వాళ్ళు వారంలో 4 సార్లు వాడుకుంటారు, 3 సార్లు సో దీనివల్ల బాడీకి అలవాటు అయిపోతుందని ఏం లేదు. లేదు నేను అన్ని బాగానే ఉంది, నాకేం ఇబ్బంది లేదంటే బాడీ డీటాక్స్ అవ్వాలి కదా, అప్పుడప్పుడు అయినా డీటాక్స్ చేసుకోవాలి కదా. మనకి ప్యూర్ అనే ప్రోగ్రామ్ ఉంది, బాడీ రెగ్యులర్గా పెట్టుకుంటే డీటాక్స్ అవుతుంది. లింఫటిక్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ ఉంది, బాడీ డ్రైనేజ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేసే ప్రోగ్రామ్ ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవచ్చు. సో ఏ ఇబ్బంది మీకు ఉండదు. సో ఇది స్లీప్ కి మనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి అయితే నివారిస్తుంది అని అన్నారు కదా. సో మరి స్లీపింగ్ లో అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ నిద్రలో లేచి నడవడం, ఇంకా చాలా చాలా ఉంటాయి. స్లీపింగ్ పారాసిస్ అంటారు. సో ఇలాంటి వాటికి కూడా పని చేయొచ్చు. మనం 100% కాదు కానీ పని చేయొచ్చు. చిన్నపిల్లల్లో ఉంటుంది, పళ్ళు కొరుకుతారు నిద్రలో. అవును, అంటే అక్కడ మనం రూట్ కాజ్ తెలుసుకోవాలి. పళ్ళు కొరకటం అంటే లోపల ఏదో డెఫిషియన్సీ ఉంది, ఆ ప్రాబ్లం కి మనం ఆ రిలేటెడ్ గా మనం పెడతాం. అక్కడ స్లీప్ అవసరం లేదు. ఆ రిలేటెడ్ గా ఉన్న ప్రాబ్లం కి మనం ఆ డెఫిషియన్సీని క్యూర్ చేయడానికి మనం క్లినికల్ గా టెస్ట్ అంటే మనం రిపోర్ట్స్ తీసుకుంటాం. థైరాయిడ్ ఉందనుకోండి, 2 రీజన్స్. థైరాయిడ్ స్ట్రెస్ వల్ల వస్తుంది, ఇంకొకటి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. స్ట్రెస్ రిలీజ్ చేయాలి, దానికి అవసరమైన అయోడిన్ కూడా సప్లై చేయాలి. 2 కూడా మనం దీంతో ఇవ్వచ్చు, ఈ డివైస్ తో మనం ఇవ్వచ్చు. సో ఇది ప్రాబ్లం ఉన్న వాళ్ళే, అంటే ప్రాబ్లం ఉన్నప్పుడే యూజ్ చేయాలా లేకుంటే ఉత్తప్పుడు కూడా యూజ్ చేయొచ్చు? ఎవరైనా ఇన్ జనరల్ గా ఒక రిఫ్రెష్మెంట్ కూడా మనం అన్నాను కదా, ఇప్పుడు డీటాక్స్ కనో జనరల్ గా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా యూజ్ చేయొచ్చు. సో స్ట్రెస్ ఉందనుకోండి, మనం దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నారు, సో స్ట్రెస్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. ఆ రోజుకి రిలీజ్ అయిపోయింది, మళ్ళీ అవసరం ఉన్నప్పుడే తప్ప అవసరం. సో అలా. సో దీని గురించి అయితే చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా చూసారు కదా, సో దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. సో దీని గురించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే ఇంకా ముందు ముందు మనం చేస్తూనే ఉందాం. సో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.